అంట అమ్మా పాపం బాగా కష్టంతో ఉన్నావు. ఒకప్పుడు నువ్వు యేసుదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా దీవించబడ్డావు అంటే కదా, కొద్ది కదా బాగానే దీవించబడ్డావు అంటే కదా, బరువులు బాగానే కొనుక్కున్నావు అంటే ఏం తక్కువ లేదంటే నీకు ఒకరికి పెట్టే విధంగా ఉంది. ఈ వయసులో దేవుడిని అంత దీవించాడంటే కదా, నిజమేనా అన్నాడంట. అవునవును, నా దేవుడు సమృద్ధిగా నన్ను దీవించాడని చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్పకుండా లేదయ్యా, బర్రెలు ఏడున్నాయి, నేను కొనలేదు అన్నది. నేను ఎప్పుడు కొన్నా? నీకెవరు చెప్పినా? ఏదో నీకు చెవులు ఆ చెవున ఈ చెవున బడి వచ్చిందేమో, నిన్న బర్రెలు కొనలే అన్నదంట. దూడలు లేవు, బర్రెలు లేవు, పాలు లేవు, నేను అసలు కొనలే అన్నదంట. పక్కన ఉండాలి ఏమన్నది? ఆమె అన్నదంట. హల్లెలూయా 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 ఆమేన్ అన్నదంట. వింటున్నారా? నేను నాకు బర్రెలు ఉంటాయి, ఇంత ప్రశాంతంగా వెళ్తానా? నేను చెప్పు, ఇంత ప్రశాంతంగా వెళ్తానా? అవునే ముసలిదాన్ని నిజమే, నీకు బర్రెలు లేవు కాబట్టి పాపం ఇంత ప్రశాంతంగా వెళ్ళట్లేదు. బర్రెలు ఉంటే బాగా బిజీ అయిపోయావా? పాపం నీకు బర్రెలు లేవా అన్నాను కానీ లేవు అన్నదంట. ఇవేమన్నది? ఆమేన్ అన్నదంట. హల్లెలూయా. బర్రెలు లేవు, అభివృద్ధి లేదు. హల్లెలూయా. వింటున్నారా? బర్రెలు లేవు, అభివృద్ధి లేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ అభివృద్ధి అయితే చదవండి చదవండి చదవండి. అందరికి తేటగా కనపడి నిమిత్తం. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించిన అభివృద్ధికి అందరికి కనపడాలి. హల్లెలూయా. వాళ్ళకి కనపడ్డప్పుడు నీ దీవెన గురించి వాళ్ళ దాకా అందినప్పుడు నువ్వేమనాలి? దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఇచ్చాడు అనాలా లేదా? అట్లా అనట్లా అని. బర్రెలు ఉంటే నేను ఇంత బిజీ ఎందుకుంటానండి? బర్రెలు కాడ ఉండకపోయానా? ఇంత ఫ్రీగా ఎందుకుంటాను? ఇంత ఫ్రీగా ఎందుకు రోడ్డు మీద వెళ్తాను? వెళ్ళకపోతును కదా, నీ దాకా రాకపోతును కదా, ఈ వాటికి రాకపోతును కదా అన్నదంట. ఆమేన్ అన్నదంట. పక్కన కూడా ఏమన్నది? ఆమేన్ అన్నదంట. హల్లెలూయా. దేవా ఇదిగయ్యా, నాతో వచ్చిన ఈ ముసలాడి మా స్నేహితురాలు బర్రెలున్నాయంటే లేవన్నది. దేవుడు నన్ను దీవించాడనంటే లేవన్నది. దేవుడు నాకు అభివృద్ధి ఇచ్చాడంటే లేవన్నది. వింటున్నావా? నేను ఆమేనన్నా. నిజంగానైనా ఆమె ఫ్రీ అయిపోవాలి. హల్లెలూయా. అన్నిటికీ నేను ఆమేనన్నా. ఆమెను ఏం లేవన్నది. అదేదో లేకుండా చేయరాదయ్యా అన్నదంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చింది ఎందుకు? ఇతరులకు చూపించడానికి. వింటున్నారా? నీకున్న పేదరిక పరిస్థితిని దేవుడు ఎందుకు మార్చాడు? ఇతరులని చూసినప్పుడు దేవుడు నిన్ను దీవించాడు అనే మాట ఇతరులకు అర్థం కావాలి. హల్లెలూయా. చెప్పండి, అవునా కాదా? దేవుడు మీకు అందరిని అభివృద్ధి ఇచ్చాడా, ఇవ్వలేదా? మీకున్న దాంట్లో ఇప్పుడు నిజం చెప్పేస్తారు మీరు అందరూ. చెప్పండి, మీరు ఉన్న దాంట్లో మీకు అభివృద్ధిని ఇచ్చాడా లేదా? హల్లెలూయా హల్లెలూయా. వినాలి. ఆ తర్వాత ముసలమ్మంట, దేవా నాకు అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని ఎవరితో పట్టినా అట్లనే చెప్తుందంట. అనుకోకుండా బర్రెలన్నీ చనిపోయాయంట. ఆమేన్. అనుకోకుండా ఆమెకున్న ఆశీర్వాదం అన్ని ఒక్కసారిగా సడన్ గా వెనక్కి వెళ్ళిపోయిందంట. వింటున్నారా? మీరు కూడా మీకు ఇచ్చిన అభివృద్ధిని ఇతరులకు చూపించాలి. ఇది నాకు దేవుడు ఇచ్చాడు, అడిగితే దేవుడు ఇచ్చాడని చెప్పాలి, అంతే. ఆమేన్. దృష్టి కన్ను పడదు, ఇంకేం కన్ను పడదు. హల్లెలూయా. మీరు పచ్చిమిరపకాయ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎండు మిరపకాయ తీసుకోవాల్సిన అవసరం లేదు, బండి ఇచ్చిన తర్వాత బండికి ఎదురుగా పోవాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. ఇంకా పోతున్నారా? మీ సార్ ఆఫీస్కి పోయేటప్పుడు బండికి ఎదురుగా అదే ఆగు నేనే ఎదురొస్తాను, ఆమె వస్తుంది ఎదురు, ఇంటి పక్క నాకు ఎదురొస్తుంది, నేను వస్తా. అట్లా పోయిన బండ్లు చాలా బండ్లు తిరగబడ్డాయి ఉన్నాయి. ఆమె చాలా మంది డబ్బులు కింద పడ్డ వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. మా ఇంటి ఎదురుగానే ఉంటాడు ఆంధ్రాలో. ఆమె ఇప్పుడు లేడు, ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆయన భార్య ప్రతిరోజు ఆర్మి కొట్టాడంటే చాలు, ఆమె ఎక్కడికో సరే ఇంట్లో నుంచి బయటకు రావాలి, బండికి ఎదురుగా రావాలి. ఆమె ఇట్లా నడుచుకుంటూ వస్తుంది, ఈయన టిక్కు బండిని స్టార్ట్ చేస్తుంది, కొంచెం ముందుకెళ్తాడు, తిరిగి బాగా చెప్తాడు. హాలాలు అదే రోజు అదే పని వాళ్ళిద్దరికి. చాలా సంతోషమే. ఆమె తర్వాత ఒకరోజు ఎదురొచ్చి సోమం దూరం వాళ్ళు ఢమాలు పడ్డాడు. ఎదురుకు వచ్చిన వాళ్ళందరూ చాలా చీకటి. హల్లెలూయా
చాలా కట్టుబాట్లు ఎక్కువైపోతాయి దేవుడు దీవించిన తర్వాత. ఆమె ఆమేన్. చాలా అభివృద్ధి జరుగుతూ ఉంటాయి.